హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం సోలార్ పవర్ బ్యాంక్ అనేది ఒకటి తయారు చేసుకోబోతున్నాం. వీడియో మాత్రం ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలా చూస్తే మాత్రం మీకైతే వీడియో అర్థమవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే నేను ఆల్రెడీ చాలా రోజుల క్రితం ఒక వీడియో అయితే చేసిన, అది నార్మల్ పవర్ బ్యాంక్. సో మీరు ఆ వీడియో కూడా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తా. సో అక్కడికి వెళ్ళి అయితే మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు యూట్యూబ్ లో ఒక నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో వెంటనే నా వీడియో అయితే మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఈ సోలార్ పవర్ బ్యాంక్ తయారు చేసుకోవడం కోసం మనకి ఇలాంటి ఒక ఎంటీ బాక్స్ అయితే ఒకటి కావాలి. కాకపోతే ఏంటంటే నేను చాలా పెద్ద సైజ్ అయితే తీసుకున్నా. ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను 20,000 కెపాసిటీది అయితే తయారు చేద్దాం అనుకున్నా. కాకపోతే ఏంటంటే ఆ మాడ్యూల్ ఏదైతే ఉందో పవర్ బ్యాంక్ మాడ్యూల్, అది ఇంకా మనకి డెలివరీ కాలేదన్నమాట. సో ప్రస్తుతానికైతే 6,000 mAh కెపాసిటీది అయితే మనం తయారు చేసుకుందాం. కాకపోతే మీకు చూపించడం కోసం అంటే సేమ్ కనెక్షన్స్ ఉంటాయి. మీరు 10,000 mAh తయారు చేసినా సరే, 5,000 అయినా సరే, 20,000 అయినా సరే, మనకేంటంటే కనెక్షన్స్ అనేవి సేమ్ ఉంటాయి అనమాట. జస్ట్ మాడ్యూల్ ఒకటే చేంజ్ ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను 2,000 mAh కెపాసిటీ అయితే ఒక 3 అయితే తీసుకుంటున్నాను, టోటల్గా 6,000. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఒక వైర్ అయితే కావాలి. మీరు ఇక్కడ చూడొచ్చు 2 వైర్లు ఉన్నాయి. సో కొంచెం మందంగా ఉన్న వైర్ అయితే తీసుకోండి. తీసుకొని అందులో నేను ఏం చేస్తున్నా అంటే 2 భాగాలు అయితే చేస్తున్నా. సో మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ విధంగా ఇన్సులేషన్ అయితే తీసేసి ఈ విధంగా 2 వైర్ల లాగా అయితే మనం తయారు చేసుకోవాలి, దేని సపరేట్గా. సో వీటిని ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మన బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ అనమాట. సో పాజిటివ్లన్నీ ఒకవైపు ఉండాలి, నెగిటివ్లన్నీ ఒకవైపు ఉండాలి. సో ఆ విధంగా అయితే మీరు కరెక్ట్గా అయితే పెట్టుకొని ఆ 2 వైర్లు ఏదైతే ఉందో వాటి పైన ఒకటి, అంటే టాప్లో ఒకటి, డౌన్లో ఒకటి మనం సోల్డరింగ్ అయితే చేసుకోవాలి, 3 కలుపుకొని. దీన్ని మనం ప్యారలల్ కనెక్షన్ అన్నట్టు ఫ్రెండ్స్. ప్యారలల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఎన్ని బ్యాటరీస్ కలిపినా సరే ఫైనల్గా మనకు అవుట్పుట్ 3.7 వోల్ట్సే వస్తుంది అనమాట. సో సిరీస్లో అయితే ఏంటంటే ప్లస్ అవుతుంటుంది, 3.7 అట్లా ప్లస్ అవుతుంటుంది. సో అదొకటైతే గమనించండి. ఈ విధంగా మనం ఎలక్ట్రిక్ టేప్ కూడా వేసుకొని కొంచెం ఆ బ్యాటరీస్ అటు ఇటు కదలకుండా, ఎందుకంటే కదిలితే మనకి ఆ సోల్డరింగ్ చేసుకున్నది అనేది ఊడిపోతుంది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి కొంచెం స్టిఫ్గా ఉండేలాగా ఈ విధంగా మన నార్మల్గా ఎలక్ట్రిక్ టేప్ వాడి ఈ విధంగా చేసుకోవచ్చు. సో చూడొచ్చు, ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా సింపుల్ కనెక్షన్ ఇది. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఇప్పుడు ఏంటంటే మరొక జంపర్ వైర్ లాంటిది ఒకటి తీసుకొని, అంటే సన్నగా ఉన్న వైర్ ఏదైనా పర్లేదు. సో వైర్ తీసుకొని ఈ విధంగా మనకి 2 వైపులా 2 వైర్లు అయితే సోల్డరింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడొచ్చు, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం మామూలుగా ఈ విధంగా వైర్ పెట్టేసి మనం పైనుంచి మళ్ళీ ఎలక్ట్రిక్ టేప్ వేస్తే వైర్ కూడా మధ్యలో ఏదైనా లాగినప్పుడు కానీ ఆ కనెక్షన్స్ అనేవి ఊడకుండా మనకైతే ఉంటాయి. సో ఇది వచ్చేసి పవర్ బ్యాంక్ మాడ్యూల్ ఫ్రెండ్స్. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా. సో మీరు ఇక్కడ చూడొచ్చు, B- B+ అంటే బ్యాటరీ నెగిటివ్, బ్యాటరీ పాజిటివ్ అనమాట. సో మనకి అక్కడ ఈ విధంగా బ్యాటరీ నుంచి వచ్చిన ఏవైతే వైర్లు ఉన్నాయో మైనస్ దగ్గర మైనస్, ప్లస్ దగ్గర ప్లస్, పాజిటివ్ నెగిటివ్ ఈ విధంగా సోల్డరింగ్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం ఇలా కూడా వాడుకోవచ్చు డైరెక్ట్. ఇప్పుడు దాదాపు అయిపోయినట్టే. కాకపోతే ఏంటంటే మనం సోలార్ పవర్ బ్యాంక్ కాబట్టి మనకి సోలార్ ప్యానెల్ అనేవి మనం అటాచ్ అయితే చేసేయాలి. సో ఫ్రెండ్స్, ఈ మాడ్యూల్ పెట్టడానికి ఈ విధంగా మనం కరెక్ట్గా పట్టే విధంగా వాటి కొలతలు తీసుకొని మనం హోల్స్ అయితే చేసుకోవాలి. అది తర్వాత చూద్దాం. ఇది వచ్చేసి సోలార్ ప్యానెల్ అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ప్లస్ మైనస్, పాజిటివ్ నెగిటివ్, వాటికి ఒక 2 వైర్లు అయితే సోల్డరింగ్ చేసుకొని ఈ విధంగా మన బాక్స్ పైన ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో చూసుకొని ఆ వైరు బాక్స్ లోపలికి వెళ్ళే విధంగా మనం ఒక చిన్న హోల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఒక చిన్న హోల్ అయితే చేసుకొని ఆ వైరు ఏదైతే ఉందో అందులో పెట్టేసి లోపల మన కనెక్షన్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఏ విధంగా అనేది చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఇలా అర్థం కాలేదు, మనకి సర్క్యూట్ డయాగ్రామ్ కావాలంటే మీరు గూగుల్లో చూసినట్లయితే చెత్తగా ఉంటాయి సర్క్యూట్ డయాగ్రామ్స్. సో అందులో ఏదైనా సరే మీరు వాడుకోవచ్చు అనమాట. సో చాలా సింపుల్గా అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ఒక ఎల్ఈడి, అలాగే 100K రెసిస్టర్ అనమాట. సో మీరు ఇందులో చూడొచ్చు, ఎల్ఈడిలో ఆ పొడుగ్గా ఉన్నది ఏదైతే పిన్ ఉందో అది పాజిటివ్, పొట్టిగా ఉన్నది నెగిటివ్ అనమాట. సో అందులో దేనికైనా ఒకదానికి మాత్రం ఈ విధంగా రెసిస్టర్ అయితే ఈ విధంగా అటాచ్ అయితే చేసేయండి. మామూలుగా సోల్డరింగ్ అవసరం లేదు, ఆ విధంగా మలుచుకుంటే సరిపోతుంది. సో ఇది వచ్చేసి హీట్ సింక్ ట్యూబ్ అనమాట. అది అవసరం లేదు, మీరు పెడితే పెట్టండి, లేకపోతే లేదు. నేనేంటంటే అవి 2 టచ్ కాకుండా ఈ విధంగా హీట్ సింక్ ట్యూబ్ పెట్టి
మన సింక్ అయితే చేసిండు అనమాట. సో వాటికి ఏంటంటే కొంచెం పొడుగ్గా మనకి వైర్ అవసరం ఉంటుంది కాబట్టి ఈ విధంగా 2 వైర్లు అయితే సోల్డరింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ ఇవి రెండు అంటే సోలార్ ప్యానెల్లో ఉన్న పాజిటివ్ నెగిటివ్, ఎల్ఈడికి ఉన్న పాజిటివ్ నెగిటివ్ మనం ఈ విధంగా అయితే కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ ఒక డయోడ్ అయితే తీసుకోండి. సో ఈ డయోడ్ ఏంటంటే మీకు బ్లాక్ కలర్ ఒక పక్క ఉంటుంది, తర్వాత మనకి సిల్వర్ కలర్ ఒక పక్క ఉంటుంది. సో బ్లాక్ కలరు ఎక్కువగా ఉన్నది అదేంటంటే ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఏదైతే ఎల్ఈడి ఉందో అందులో ఒక నెగిటివ్కి కానీ పాజిటివ్కి కానీ ఒకదానికైతే ఇచ్చుకోవాలి. సో తర్వాత ఇంకా వైరు ఇంకా పొడవు కావాలి కాబట్టి ఇంకొక వైర్ అయితే అటాచ్ చేసుకున్నా. సో 2 వైర్లు అయితే ఈ విధంగా ఇచ్చుకోవాలి. సో మీరు డయోడ్ అనేది పాజిటివ్ కానీ ఇవ్వచ్చు, నెగిటివ్ కానీ ఇవ్వచ్చు, అదొక్కటైతే గమనించండి. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ ఈ 2 వైర్లు ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే మనకి పవర్ బ్యాంక్ మాడ్యూల్ ఉంది కదా, సో అందులో యథావిధిగా మనం బ్యాటరీ కనెక్షన్ ఎక్కడ ఇచ్చామో పాజిటివ్ నెగిటివ్, సో అదే ప్లేస్లో ఈ వైర్లు ఇవ్వాలన్నమాట. సో సోలార్ ప్యానెల్ నెగిటివ్ని పవర్ బ్యాంక్ మాడ్యూల్లోని నెగిటివ్కి, సో పాజిటివ్కి అయితే ఇచ్చేయాలి. సో ఫ్రెండ్స్ మీకు ఏంటంటే కొంచెం ఏమైనా అర్థం కాకపోతే మరొకసారి రిమైండ్ అయితే చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే మన ఎల్ఈడి ఇండికేటర్ మనకి బయటికి కనపడాలి కాబట్టి దానికి ఆ బాక్స్ ఏదైతే ఉందో దానికి హోల్డ్ చేసుకొని ఈ విధంగా పెట్టి మన గ్లూ వేసేసి అతికించేయాలి. సో నేను ఇక్కడ రెడ్ కలర్ తీసుకొని పొరపాటు చేసిన, ఎందుకంటే ఫ్రెండ్స్ మన బాక్స్ రెడ్ కలర్ ఉంది, నేను తీసుకున్న ఎల్ఈడి కూడా రెడ్ కలర్ ఉంది. సో మన అది ఎండలో పెట్టినప్పుడు మనకి ఇండికేటర్ అనేది కనిపించట్లేదు. సో అదొక్కటైతే గమనించండి. సో బాక్స్ కలర్కి ఆపోజిట్ కలర్ అయితే మీరు పెట్టుకోండి. సో మీరు ఇక్కడైతే చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది సోలార్ ప్యానెల్ అలాగే లోపల పవర్ బ్యాంక్ మాడ్యూల్ కూడా నేను ఆ బాక్స్కి అయితే అటాచ్ చేసేసిన అనమాట. సో ఇప్పుడు ఏ విధంగా ఉంది ఏంటనేది మీరైతే చూడండి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా గ్లూ వేసేసి కొంచెం టైట్గా అయితే నేను అతికించిన అనమాట. సో ఇదేంటంటే ఫ్రెండ్స్ పవర్ బ్యాంక్ మాడ్యూల్లో మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు అంటే నార్మల్ మన మొబైల్ ఛార్జర్ ఉంటుంది కదా, సో దాంతో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట, సోలార్ కాకుండా. సో 2 విధాలుగా అయితే ఉపయోగపడుతుంది. సో ఫైనల్గా అయితే మనకి కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు బ్యాటరీ కూడా ఏం చేసాను అంటే డబల్ సైడ్ టేప్ ఉంటుంది కదా, అది పెట్టేసి డైరెక్ట్ అతికించేసాను అనమాట, లేకపోతే గ్లూ పెట్టైనా అతికించవచ్చు. సో మీరు ఇక్కడ వైర్లు ఒకదానికొకటి టచ్ కాకుండా కొంచెం జాగ్రత్తగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో కనెక్షన్స్ కూడా మరొకసారి అయితే చూడండి, చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఫస్ట్ అయితే బ్యాటరీకి నార్మల్గా మొబైల్ ఛార్జర్ పెట్టి నేను ఛార్జ్ అయితే చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు రెడ్ కలర్ ఇండికేటర్ కూడా వెలుగుతుంది. ఇదేంటంటే ఫ్రెండ్స్ మనం పైన ఏదైతే మనం సోలార్ ఇండికేటర్ ఒక ఎల్ఈడి పెట్టాం కదా, సో బాక్స్ మూసినప్పుడు పవర్ బ్యాంక్ మాడ్యూల్లోని ఏదైతే లైట్ వెలుగుతుందో రెడ్ కలర్ లైటు, అదే లైట్ మనం పైనుంచి చూస్తే ఈ ఎల్ఈడి నుంచి మనకి కనిపిస్తుంది. సో మీకు తర్వాత కూడా చూపిస్తా, అంటే నైట్ టైంలో కూడా ఒకసారి ఛార్జ్ చేసి అయితే చూపిస్తా. సో ఫ్రెండ్స్ ఈ విధంగా చూడొచ్చు, ఎండలో పెట్టుకుంటే ఏంటంటే మనకి బ్యాటరీ అనేది ఆ పవర్ బ్యాంక్ అనేది మనకి ఛార్జ్ అయితే అయిపోతుంది. కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్ కొంచెం టైం అయితే తీసుకుంటుంది. నేను ఆల్రెడీ ఒకసారి అయితే చెక్ చేసిన ఫ్రెండ్స్, అప్పుడు ఏంటంటే నేను ఛార్జ్ కాలేదేమో అనుకున్నా, ఎందుకంటే అప్పుడు నార్మల్గా పెట్టి చూసిన అనమాట డైరెక్ట్గా, సో ఎలాంటి ఇండికేటర్ లేకుండా. అప్పుడు ఏంటంటే నాకు ఛార్జ్ కాలేదనిపించింది, కానీ తర్వాత చెక్ చేస్తే మంచిగా అయితే ఛార్జ్ అవుతుంది, కాకపోతే కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో ఇండికేటర్ కూడా చూడొచ్చు ఏ విధంగా వెలుగుతుందో. ఇదేంటంటే మొబైల్ ఛార్జర్ తోటి మనం ఛార్జ్ చేసేటప్పుడు వెలుగే లైట్ అనమాట. సో మనకి ఇప్పుడు మనం పెట్టిన ఎల్ఈడి ఏంటంటే 2 విధాలుగా పనిచేస్తుంది. ఇప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్, ఒకసారి మొబైల్కి ఛార్జింగ్ పెట్టి ఒకసారి అసలు ఎలా పనిచేస్తుంది ఏంటనేది ఒకసారి అయితే చూద్దాం. సో చూడొచ్చు ఫ్రెండ్స్, మనం మొబైల్ ఛార్జ్ పెట్టగానే ఆ కేబుల్ ఏదైతే పెట్టగానే మనకి మొబైల్లో ఇండికేషన్ అనేది మనకి చూపిస్తుంది అనమాట, మొబైల్ ఛార్జ్ అవుతుందని చెప్పేసి. సో ప్రతి ఒక్క మొబైల్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో ఈ మొబైల్కి అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో చూడొచ్చు ఛార్జ్ అవుతుందా లేదని చెప్పేసి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోలు మీరు చూడాలనుకుంటే ఇప్పుడే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి.